ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేటలో మా తోటి ఉద్యమకారుడు మాజీ శాసనసభ్యుడు కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించడం తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గౌరవించేటువంటి కమిటీకి విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మరి కేశవరావు గారిని అధ్యక్షుల వారిని ఇప్పుడే కలిసి రావడం జరిగింది. దీన్ని యావత్ తెలంగాణ ఉద్యమకారులందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఒక పెద్ది సుదర్శన్ రెడ్డికి కాదు అవమానం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారునికి జరిగిన అవమానంగా భావిస్తూ ఉన్నాం. ఆ రోజు ప్రభుత్వం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రభుత్వం గుర్తించి వారి అంత్యక్రియలను అధికారికంగా జరపడం యావత్ తెలంగాణ ప్రజలు హర్షించాం. మరి ఈరోజు వారి విగ్రహాన్ని పోలీసు యంత్రాంగం అతి ఉత్సాహంగా ప్రదర్శించి మరి ఎందు గురించి ఇది మరి విగ్రహాన్ని తొలగించారు, అది మంచి పరిమాణం కాదు, అది వెంటనే సరిదిద్దుకోవాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా అదే ప్రైవేటు స్థలంలో, అది ప్రైవేటు స్థలం, వారి హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. తప్పకుండా అక్కడ ఉద్యమకారులు అదేవిధంగా నరసంపేట అభిమానులు అందరూ కలిసి ఒక ఉద్యమకారుని విగ్రహాన్ని నిలుపుకుంటే అది తీసేయడం అది చాలా సహించదగ్గ విషయం కాదు. వెంటనే మరి కేశవరావు గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేసి యావత్ తెలంగాణ ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కేశవరావు గారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది, ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్న హామీ ఇవ్వడం జరిగింది. హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.